నా నమస్కారాలు. రైట్. అలా నేను ప్రత్యక్షంగా వాళ్ళతో పాల్గొలేనందుకు చింతిస్తున్నాను. పర్వాలేదండి, పర్వాలేదు. కామేశ్వరరావు గారు, లిక్కర్ ధరలు మరొకసారి పెంచింది ప్రభుత్వం. దీని గురించి మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటండి? పర్సనల్ రియాక్షన్ ఏం లేదమ్మా. పెంచింది 10 రూపాయలు ఎంఆర్పి మీద, కానీ అది ట్యాక్స్ రూపంలో పెంచారు, అంటే ఒక పన్ను రూపంలో పెంచారు వాళ్ళు. ఓకే. ఈ పన్ను అనేది అందరి మీద పడుతుంది. ఇందులో ఏం చేశారంటే చీప్ లిక్కర్ మీద, అంటే చీప్ లిక్కర్ ని వదిలేసేసి ఒక ఆర్టీటీ డ్రింక్ అని ఒక బ్రీజర్ అని వాటి మీద వదిలేసేసి తక్కిన వాటన్నిటి మీద పెంచారు. ఇది ఏంటంటే 2 సంవత్సరాల కింద 2023 May 18 నాడు 10 రూపాయలు అప్పుడు ఎక్కువ అయింది ట్యాక్స్ వల్ల పెరిగిన రేట్ ఏం చేసి అంటే 10 రూపాయలు ఇప్పుడు వీళ్ళు తగ్గించారు. ఓకే. వీళ్ళు ఏం చేశారు, ఆ తగ్గించింది అప్పుడు 2023 తగ్గించింది, ఇప్పుడు వీళ్ళు మళ్ళీ పెంచారు దాన్ని. ఓకే. యాక్చువల్ గా చూస్తేనేమో మన ప్రతి 2 సంవత్సరాలకు ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏదైతే కాస్ట్ ఎస్కలేషన్ ఉంటుందో, అంటే ధరలు ముడి సరుకు మీద పెరిగింది కానీ ప్యాకింగ్ మెటీరియల్ మీద పెరిగినది, ఫ్రైట్ మీద పెరిగింది, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక ఉత్పత్తిదారుకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా వీళ్ళు అనవసరంగా ఇప్పుడు పన్ను రూపంలో 10 రూపాయలు పెంచారు. ఓకే. ఇది మాత్రం నిజంగా మాత్రం ఆహ్వానించదగ్గ విషయం కాదు ఇది. సరే, అంటే డైరెక్ట్ గా కామేశ్వరరావు గారు, ఇది ప్రభుత్వం అకౌంట్ లోకి వెళ్ళబోతుంది, మొత్తం అకౌంట్ లోకే పోతుందమ్మా. పన్ను అంటే మొత్తం వాళ్ళ దాంట్లోనే ఉన్న పన్నే. ఇప్పుడు ఒక మాట చెప్తారు అన్నాడు, అంటే ఈ 10 రూపాయలు పెంచక మునుపు 72, అంటే 100 రూపాయలు ఏదైనా బాటిల్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అందులో 72 రూపాయలు వీళ్ళకి ట్యాక్సుల రూపంలో అన్నిటి రూపంలో పోతుంది. ఓకే. ఇప్పుడు 75కి వస్తుంది. ఓకే. 77 కాదు 74 వరకు వస్తుంది అనమాట. అంటే 75% పన్నులు అంటే ఎక్కడ ఇక మరి మనుషులు అంటే దృష్టిలో పెట్టుకో, కన్జ్యూమర్స్ ఎవరైతే వీళ్ళకి ఆదాయాన్ని కలగజేస్తున్నారో మన దృష్టిలో పెట్టుకుని ఒక ఆలోచించి ఇటువంటివి ఏమన్నా పన్నులు పెంచాలి. అటువంటిది వదిలేసేసి అనాలోచితంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, ఎవరిని సంప్రదించారు. ఫస్ట్ మాట వీళ్ళకు అరే సంప్రదిద్దాము, ఇట్లా చేస్తుంటే దీని వల్ల ఏంటి అని. ఆ ధరలు పెంచాలి అని చెప్తే అసలు నాకు అర్థం కాదు. నేను కొత్త సాంప్రదాయం వచ్చింది, నేనేం విమర్శించడం లేదు. మొదట నేను క్షమాపణ కొడుతున్నా, ఒకసారి నేను మాట్లాడేది విమర్శించడం అయితే మాత్రం తప్పు, నేను విమర్శించడం లేదు. అసలు సీఎం గారు మాట్లాడతారు, మినిస్టర్ గారు మాట్లాడతారు. అసలు ఇదివరకు ఈ సాంప్రదాయమే లేదు అసలు. సెక్రటరీలో ఇదివరకు ఏముండేది, బ్యూరోక్రాట్స్ ఉండేవాళ్ళు, ఏంటంటే ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ గారు, వీళ్ళు ఫస్ట్ మమ్మల్ని పిలిచి ఏంటి అయిపోయింది కదా, ఇంత పెంచాలి, మీరు ఈ యొక్క ఇది సబ్మిట్ చేయండి అంటే మేము అంతా సబ్మిట్ చేసేవాళ్ళం. ఈ ధర ఇంత పెరిగింది, ఇది ఇంత పెరిగింది సార్, మాకు ఇంత ధర పెంచాలి అని. ఓకే. అంటే మేకింగ్ బట్టి ధర కూడా పెంచేవాళ్ళు. అంటే ఇప్పుడు అంటే ముడి సరుకు ధర పెరిగితే నేను కూడా పెంచాల్సి వస్తుంది కదా. అట్లానే ఫ్రైట్ పెరిగింది అనుకో, అది ప్యాకింగ్ మెటీరియల్ ఉంటుంది, కాటన్ ఉంటుంది, కార్ప్ ఉంటుంది, టేబుల్ ఉంటుంది, బాటిల్ ఉంటుంది, ఇన్నిటి మీద కాస్ట్ ఎంత అని మేము ఏం చేసేవాళ్ళం అంటే ఒక టేబుల్ వేసేవాళ్ళం. ఇప్పుడు అనుకోండి 2023లో మీరు ధర ఇచ్చినప్పుడు ఇంత మెటీరియల్ ఇచ్చారు, ఇప్పుడు ఇంత పెరిగిందని చెప్పి చూపెట్టి దాని ఎంతైతే డిఫరెన్స్ వచ్చిందో అంత ధర మీరు పెంచాల్సింది సార్ అని మేము సబ్మిట్ చేసేవాళ్ళం. అటువంటిది సాంప్రదాయం అయిపోయింది. ఏంటో వాళ్ళంతా అంటే వాళ్ళు పిలవట్లేదు అని మీరు కూడా కామ్గానే ఉంటున్నారు కదా. మీలాంటి అసోసియేషన్స్ చాలా ఉన్నాయి లిక్కర్ కి సంబంధించి, మీరు కూడా ఎప్పుడు ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదు కదా, అందుకే ప్రభుత్వం కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయట్లేదా? అలా అనుకుంటే అమ్మా చెప్పేదినండి, సాంప్రదాయం అసలు వీళ్ళు, నేను అనేది ఏంటంటే మినిస్టర్లు అనేది వీళ్ళు అసలు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఇది ఎందుకు కమిషనర్ గారు ఉన్నారు, ఎందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు మాకు. నేను ఇప్పుడు ఏమన్నా లెటర్ రాయాలన్నా, నేనేమన్నా కష్టం చెప్పుకోవాలన్నా ఫస్ట్ నేను కమిషనర్ కు రాస్తా, కమిషనర్ గారి నుంచి ఒక కాపీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా పెడతా, వారికి కూడా మేమేం అడుగుతున్నామో తెలవాలని చెప్పి, విషయం తెలవాలని చెప్పి. అని మినిస్టర్ కు మాకు సంబంధమే లేదు అసలు. అఫీషియల్ ఇదంతా ఈ ట్రేడ్ కు ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది, కార్పొరేషన్ ని వీళ్ళు అడాప్ట్ చేసుకుని దాని ద్వారా సరుకుని
ప్రజలు మన రీటైల్ షాప్లకు చేస్తుంది, రీటైల్ షాపుల నుంచి ప్రజలకు పోతుంది. ఇది సిస్టమ్. ఈ సిస్టమ్ లో కొత్తగా వీళ్ళు ఎందుకు ప్రవేశించారో నాకు అర్థం కావట్లేదు. నేను ఏమి విమర్శించడం లేదు, వాళ్ళు చేస్తున్నది మాత్రం తప్పు అని కూడా అనడం లేదు. ఇట్లాంటి సాంప్రదాయాన్ని మీరు తీసుకొచ్చి అనవసరంగా మొత్తం సిస్టమ్ ని డిస్టర్బ్ చేశారని మాత్రం చెప్పగలను. అంటే అధిక ఆదాయ వనరు కాబట్టి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, తప్పేముందండి? అదే ఇన్వాల్వ్ కావచ్చమ్మా. వాళ్ళు కేవలం ప్రిన్సిపల్ సెక్రటరీ మినిస్టర్ వాళ్ళు వీళ్ళు పోయి సబ్మిట్ చేస్తారు, సార్ ఇలా ఉంది వీళ్ళకి ఇట్లా చెయ్యాలని చెప్పి వీళ్ళు సబ్మిట్ చేస్తారు. వాళ్ళంతకు వాళ్ళే ఇది చేసి ఫైల్ మూవ్మెంట్ చేసి ఆయన సీఎం గారు ఇది ఇట్లా కాదు, ఇది దీంట్లో మన యూపీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ధర ఇవ్వనప్పుడు వాళ్ళు స్ట్రైట్ అప్ మేము బంద్ చేస్తున్నాం అని చెప్పి ఫస్ట్ దీనికి రాశారు. మేము ఇట్లా బంద్ చేస్తున్నాం ఎందుకంటే యాజ్ పర్ ద ఎంఎన్సీస్ అయినా కానీ లిమిటెడ్ కంపెనీలు కానీ ఎందుకంటే లిస్టెడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మొదట చెప్పాలి, లేకపోతే మమ్మల్ని ప్రాసిక్యూట్ చేస్తారు. వాళ్ళకి రాసిన 2 రోజులలో ఇది లేకపోతే ఏంటి 2 టన్ దాంపల్లి కానీ తర్వాత ఎందుకంటే 72% మార్కెట్ షేర్ ఉంది వాళ్ళది. ఓకే, మరి ఎందుకు వాళ్ళది పెంచారు? పెంచింది ఏం చేశారు? బాటిల్ కు 3.5 పెంచి 30 రూపాయలు వీళ్ళు ధరలు వేసుకున్నారు. అంటే 3.5 నుంచి 30 4 రూపాయలు వేసుకున్నా 26.5 రూపాయలు వీళ్ళు ట్యాక్సుల కింద తీసేస్తున్నారు. ఏంటి మరి? నువ్వు ట్యాక్సుల కోసమే కన్స్యూమర్ పీపుల్ ఏంటో కానీ అసలు కన్స్యూమర్ కి నష్టమే లేదని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఏమంటారమ్మా? అసలు కన్స్యూమర్ కి ఎలాంటి నష్టము ఉండదు లిక్కర్ ధర పెంచడం వల్ల అని ఈయన ఎలా చెప్తాడమ్మా? ఇప్పుడు నా జేబులో నుంచి డబ్బులు నేను ఖర్చు పెట్టేటప్పుడు నేను బాధపడుతున్నానా సంతోషపడుతున్నానని నేను మాట్లాడాను, అంతేగాని నాయకులు మాట్లాడితే కాదు. రైట్, ఎవరు చెప్పారు ఇది కాదని చెప్పి? ఒక వస్తువు కోసం మనం మార్కెట్ కి పోతాం, నిన్నటి వరకు ఆ వస్తువు మనకు 10 రూపాయలు దొరుకుతున్నది, ఈ రోజు 15 రూపాయలు అన్నాడు అనుకో, నువ్వు ఆలోచిస్తావా లేదా? అలాగే ఆలోచిస్తారు. తాగేవాడు అంటే ఒక బడ్జెట్ ఉంటుందమ్మా ప్రతి మనిషికి. ఆ బడ్జెట్ ప్రకారం వాళ్ళు నేను ఇంటికి ఇంత ఖర్చు పెట్టాలి, వీటికి వేరే వాటికి ఇంత ఖర్చు పెట్టాలి, నాకు ఇంత ఆదాయం ఉంది కాబట్టి ఇంత నేను తాగుడు ఖర్చు ఏది అలవాటు ఉన్నవాడు అంతటా నేను అనట్టలేదు, ఇంత తాగుడు అనమాట. నువ్వు గబగబా పెంచుతూ పోతుంటే వాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? వాడి జేబుకు చిల్లి పడుతుంది. ఇంకా ఎక్కువ పోతే వాడు అసలు ఎట్లా భరించగలడు? వాడికి ఏమన్నా నువ్వు పెంచినప్పుడల్లా వాడి జీతాలు పెరుగుతున్నాయా, వాడికి ఏమన్నా ఫీజు పెరుగుతున్నాయా? ఎట్లా మీట్ అవుతాడు మీ యొక్క ధరలను? ఇది నేను ఉన్నమాట చెప్తున్నాను. నేను ఒక సహజ మానవుడు. కామేశ్వరరావు గారు ఫారెన్ బ్రాండ్స్ ని అసలు అలౌ చేయట్లేదు, కొత్త బ్రాండ్స్ ని తీసుకురాలేకపోతున్నారు, అసలు ఎక్సైజ్ పాలసీయే లేదు, టెండర్స్ పిలిచారు కానీ ఇప్పటి వరకు అలొకేట్ చేయలేదు అని అంటున్నారు. ఇది వాస్తవమేనా? వాస్తవం, ఇంతవరకైతే ఇవ్వలేదు అనేది మాత్రం వాస్తవమే. అంటే ఇంకా పెండింగ్ బిల్సే సుమారు 2,500 కోట్ల వరకు ఉంది. ఇలా పెండింగ్ పెట్టుకుంటూ పోతే చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరర్స్ షట్ డౌన్ చేసుకోవాలి అని కూడా చాలా మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏంటి 2,500 అంటే వీళ్ళకి మాకు ఇవ్వాల్సిన బాకీ అంటున్నారా? అవునండి. బాకీ దానికి ఏంటంటే చిన్న చిన్న వాళ్ళు పెద్దగా అమౌంట్స్ లేవు, పెద్ద వాళ్ళవి చాలా ఉన్నాయి. ఆ అమౌంట్స్ మేము మాట్లాడుతున్నాం. నేను ప్రతి వారికి చెప్పేది ఏంటంటే అంటే ఛానల్ కానీ ఎవరికైనా మేము గవర్నమెంట్ ని పోయి అడుగుతున్నాము. అంతో ఇంతో పోయిన ఏప్రిల్ మంత్ లో అడిగినందుకు ఏప్రిల్ మంత్ మొత్తము పోయిన సంవత్సరం ఏప్రిల్ మంత్ లో ఎంత ఇవ్వాలో ఆ మొత్తం దగ్గర 500 కోట్లు ఇచ్చారమ్మా. పాత నేను కొత్త దాని గురించి మాట్లాడాను, కొత్తది గురించి 2 నెలలు దిగుంది, అది వేరే మాట. మాత్రం ఏప్రిల్ మంత్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకా ఇవ్వాల్సింది మే మంత్, జూన్ మంత్, జూలై, ఆగస్టు 4 నెలలు ఇవ్వాలి పోయిన సంవత్సరంకి. ఇది 2,500 కోట్లు అవుతుంది, కాదని అంటలేదు. ఇదేంటంటే బాకీ అనేది మాట్లాడుకోవడం, ఒకసారి వాళ్ళ కష్టం వచ్చిందో లాపటము, మళ్ళీ మేము అడగటము, ఇది వ్యాపారంలో సాగుతుండే. కానీ ఈ పన్నుల రూపంలో ఎక్కువ రాబడి తీసుకుందాం అనేది మాత్రం ఇది మంచి పద్ధతి, మంచి సాంప్రదాయం కాదని నా యొక్క రైట్ అండి. రైట్ కామేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, వారంలో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్.